అంటే కంపల్సరిగా అది వాక్యం చేత రాయబడింది నరకాన్ని గురించి. లూకాసు వార్త 16:19 నుండి 31 వచనం. ఇక దానిలో ఏమాత్రము కూడా అబద్ధం అనేది లేదు. యథార్థమైన విషయాన్ని అక్షరార్థంగా బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 16:19 వచనం నుండి 31 వచనం వరకు రాయబడింది. అది మొట్టమొదటిగా రాయబడింది. రెండోది నరకము జ్ఞాపకాలు ఉండే ప్రదేశం. లూకాసు వార్త 16:19 నుండి 31 వరకు. నరకములో ఒకరికొకరు అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా చూసుకుంటారు. వారి గుర్తులు జ్ఞాపకాలు అనేవి ఎప్పటికీ కూడా ఉంటాయి. మరుపు అనేది ఉండదు. నరకము బాధగల ప్రదేశం అండి. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎప్పుడు యాతనే. లూకా 16:24-28. నరకం ఆరని అగ్ని గల ప్రదేశం. ఈ లోకంలో ఎంత మంటైనా, ఎంతగా నిప్పులు అంటుకుని పెద్దగా అగ్నితో కాల్చబడిన ఫైరింగ్ ఇంజిన్ ద్వారా లేక ఏదైనా నీటి ట్యాంకుల ద్వారా వచ్చి దాన్ని ఆపివేయచ్చేమో కానీ అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. నరకము దేవుని కృపకు దూరంగా ఉన్న ప్రదేశం. ఎవరైతే కృపలో దూరంగా ఉంటారో వారందరూ కూడా ఆ ప్రదేశంలోకి వెళతారు. వాక్యాన్ని విశ్వసించక దేవునికి దూరమైపోయిన వారు నరకపాత్రులైపోతారు. ఆరవదిగా నరకము బాధ, దుఃఖము, కోపము, నిరుత్సాహము ఉండే ప్రదేశం అండి. నరకంలో బాధ, దుఃఖము, కోపము, నిరుత్సాహం ఉండే ప్రదేశముగా మత్తయి సువార్త 13:42 చూడగలుగుతాం. నరకము ఉద్వేగభరితమైన దప్పిగల ప్రదేశం. ఎంతో దాహముతో, ఆకలితో, ఎంతో ఇబ్బందితో, అసంతృప్తితో, వేదంతో ఉండే ప్రదేశం. లూకా 16:24. నరకం పరలోకానికి ఆవలు ఉండే ప్రదేశం. యువతలు కాదు, అవతాలు ఉండే ప్రదేశం. ప్రకటన గ్రంథం 21:27, 22:15 వచనంలో చెప్పబడింది. నరకం తప్పించుకునే అవకాశం లేదు. ఈ లోకంలో ఉన్నప్పుడు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ప్రభు బిడ్డలుగా ఉంటే ఎంతో దీవెన, ఆశీర్వాదం. 10వదిగా నరకము పాపులు శిక్షించబడే ప్రదేశం. పాపులు శిక్షింపబడే ప్రదేశం. హెబ్రీ పత్రిక 10:31, 9:22. రోమపత్రిక